విరివిగా వాడబడినటువంటి రచయిత ఆశీర్వాదం గారు ప్రభువునందు నిద్రించారు. వారు క్రైస్తవ సమాజానికి ఎంతో గొప్పదైనటువంటి రచనలు అందించి, సంగీత సాహిత్యాల్ని అందించి, గొప్పదైనటువంటి బిరుదులు పొందుకున్న గొప్ప సువార్త గాయకులు. వారు అకాల మరణం చెందారు. ఆయన పాడిన పాటల్లో, అనేకమైన పాటల్లో నాకు ఇష్టమైనటువంటి పాటలు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే స్తోత్రం అనేటటువంటి పాట, ప్రాణమా ఎందుకే తొందర అనేటటువంటి పాట ఎన్నో చోట్ల పాడాను. అనేక చోట్ల ఆ పాటల చేత అనేకులు ఆదరించబడ్డారు. నిజంగా అటువంటి రచయిత మన మధ్యన లేకపోవడం దుఃఖకరమైనప్పటికీ, ఒక దినము ఖచ్చితంగా ఆయన్ని చూస్తామనేటటువంటి గొప్ప తృష్ణతో మరి ముఖ్యంగా సంఘమంతా కూడా వారి కుటుంబం కోసం, వారు చేస్తున్న పరిచర్యల కోసం, వారి సంఘాల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందిగా దేవుని పేరట అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వారు రచించినటువంటి పాటల్లోనే ఒక పాట మనం పాడుకొని దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆయన నామమున మహిమపరుద్దాం. ఊహించలేని మేలులతో నింపిన నా